హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జోష్కాస్ కిచెన్. ఈరోజు కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ఫ్రాన్స్ మసాలా కర్రీ. ఎంతో టేస్టీగా ఉండే, ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే ఈ ఫ్రాన్స్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. రెసిపీ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగానే కడిగి పెట్టుకున్న 1 kg ఫ్రాన్స్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రాన్స్ బ్రెయిన్కి, హార్ట్కి చాలా హెల్దీ. ఈ ఫ్రాన్స్లో జింక్, సెలినియం నిరోధక శక్తి పెంచుతుందండి. తర్వాత రెసిపీలోకి వెళ్దాము. తర్వాత వీటి గురించి మాట్లాడదాము. 1/2 kg ఆనియన్స్ని ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని ఇలా పేస్ట్లా తయారు చేసుకోవాలి. తర్వాత అది పక్కన పెట్టుకొని 1/2 kg టొమాటోస్ కూడా తీసుకొని ఇలా పెద్ద పెద్ద పీసెస్ చేసుకొని టమాటా ప్యూరీ రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, 2 పేస్ట్ రెడీ అయిపోయాయి. మరి స్టవ్ ఆన్ చేసుకొని 100 grams ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత జీరా 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అవి చిటపటమంటుండగా గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ పైన పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని కొద్దిసేపు కుక్ అయ్యాక ఆయిల్ పైకి ఊరింది కదా, పచ్చి వాసన పోయినట్టేనండి. తర్వాత టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని టమాటా ప్యూరీకి కూడా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ పూరి కానీ, చపాతీ కానీ, పరోటా కానీ, రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మా పాపకైతే చాలా ఇష్టమైన డిష్ అండి ఇది. కుక్ అయిపోయింది కదా, తర్వాత 2-3 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళు 1 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 కప్ పెరుగును కూడా యాడ్ చేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ పైన కుక్ అయ్యాక మనకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్, నేనైతే 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఈ గ్రేవీ థిక్ అవ్వడానికి ఒక 10 minutes పడుతుంది. ప్యాన్లో ఒక 50 grams ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న ఫ్రాన్స్ని తీసుకొని ఇలా లో ఫ్లేమ్ పైన లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు కాదండి, ఒక 5 minutes అయితే సరిపోతుంది. తర్వాత ఇక్కడ గ్రేవీ బాయిల్ అవుతుంది కదా, ఆయిల్ పైకి ఊరేసింది, కర్రీ రెడీ అయినట్టే. తర్వాత ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ని ఇందులో యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ కర్రీ కంప్లీట్ అయినట్టేనండి. ఒక 10 minutes పడుతుంది కంప్లీట్ కావడానికి. లాస్ట్లో 1 స్పూన్ గరం మసాలా, క్రష్ చేసి పెట్టుకున్న కస్తూరి మేతిని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేయడం వల్ల ఈ గ్రేవీకి చాలా టేస్టీ వస్తుంది. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మరో కొత్త రెసిపీతో కలుద్దామా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.